తెలంగాణకు జీవాధారమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కుక్కలు మొరిగినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ చెంపపెట్టుగా బీసీ ఘోష్ కమిషన్ నివేదికను మరి చెత్తబుట్టలో వేసినట్టుగా మనం ఇప్పుడే చూస్తా ఉన్నాం. నిజంగా చాలా సంతోషకరం. ఇవాళ కేసీఆర్ గారి మీద అనేకమైనటువంటి అసత్యపు ఆరోపణలు నిందలు వేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్తో పాటుగా ఆయన చుట్టూ ఉండేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా అవగాహన రాహిత్యంతో మరి అనేక మాటలు మాట్లాడినటువంటి దాన్ని ఇవాళ తెలంగాణ హైకోర్టు మరి బీసీ ఘోష్ కమిషన్ నివేదికను చెత్తబుట్టలో వేసినట్టుగా ఇవాళ తీర్పు వెలువరించింది. చెంపపెట్టులాగా ఇలా తీర్పిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పటికైనా నిజాలేందో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆకలి చావులు, ఆత్మహత్యలు, రైతన్నలు ఉండే సాగునీరు లేక వలసలు పోయి బతికినటువంటి పరిస్థితి ఉండే. మరి సాగు నోట్లకు పోయి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ప్రపంచమంతా మెచ్చుకుంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక చిన్న పిల్లర్ కుంగితే దాన్ని మరి అసత్యాలు అబద్ధాలన్నీ చెప్పి దాన్ని రిపేర్ చేతగానటువంటి ఒక దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అది రేవంత్ రెడ్డి గారు కావాల్సుకునే మరి నిన్న పోయిడు సిగ్గు లేకుండా నిన్న మేడిగడ్డకు పోయి అటు కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తే దాన్ని ఏదో డైవర్షన్ చేద్దామని చెప్పి మేడిగడ్డకు పోయి మరి 3 ఏళ్లుగా ఆ యొక్క పిల్లర్లను రిపేర్ చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఈయన చేయలేడు. మరి కేసీఆర్ గారితో హరీష్ రావు గారి పేరును మరి దెబ్బతీసే విధంగా ఈ ఘోష్ కమిషన్ నివేదికలు ఎన్ని చేసినా కూడా ఇట్లాంటి ఎన్ని కుట్రలు పన్నినా మరి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఒక తెల్ల కాగితం లాగా బ్రహ్మాండంగా కడిగిన ముత్యంలాగా ఇవాళ కేసీఆర్ గారు హరీష్ రావు గారు బయటకు రావడం జరిగింది. మీరు ఇలాంటి ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా మరి నిజాయితీ గల, నిబద్ధత గల మరి తెలంగాణ రాష్ట్ర రక్షకుడైనటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఎన్ని నిందలేసినా అవన్నీ కూడా చెల్లనేరవు కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ యొక్క నిజమైనటువంటి తెలంగాణ ప్రాంతానికి ఆధారమైనటువంటి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి కరువు కోరల నుంచి తప్పించి వల్ల సస్యశ్యామలం చేసే దేశానికి అన్నం పెట్టే స్థాయిలో మార్చినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పటికైనా మరి మీ యొక్క అసత్యాలు మానండి, బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి నేను తెలియజేస్తాను.